సరే ఇలాంటి క్యారెక్టర్స్ ఆఫర్ చేసినప్పుడు అంటే అరుదుగా వస్తుంటాయి. ఇప్పుడు మాకు మీడియాకి రిలీజ్ చేశారు సార్ మీ పోస్టరు. ఫస్ట్ లుక్‌లో మాకు మిమ్మల్ని రికగ్నైజ్ చేయడానికి టైం పట్టింది. ఒక 30 సెకండ్స్ పట్టింది. అరే! భలే ఉంది. అసలు బాగా మేకప్ చేశారనిపించింది. ఇలాంటి ఆపర్చునిటీస్ రేర్‌గా వస్తుంటాయి గదా! ఆర్టిస్ట్‌లకి ఇలాంటి అవకాశాలు. ఇలాంటివి వచ్చినప్పుడు మీ సైడ్ ఎఫర్ట్స్ కూడా అంటే ఎఫర్ట్‌లెస్‌గా ఆ క్యారెక్టర్‌లోకి వెళ్ళిపోతుంటారు. అంటే ఇది బాగా చేయాలనేది కాకుండా తెలియకుండా కథలోకి, ఆ క్యారెక్టర్‌లోకి ఇన్వాల్వ్ అవుతుంటారు. సో, ఆ మ్యాజిక్ అనేది జరిగినట్టు అనిపిస్తుంది సార్. మ్యాజిక్ జరిగింది కుమార్ ఫర్ ష్యూర్. అంటే మ్యాజిక్ బుచ్చి మైండ్‌లో జరిగింది. మైండ్‌లో తన మైండ్‌లో ప్రతిదీ 2 సార్లు పడుతుంది. ఒకటి మైండ్‌లో, తర్వాత యాక్చువల్‌గా చేసింది. బిల్డింగ్ అయినా అంతే. ఏదైనా అంతే. సో, ఫ్లైట్ అయినా అంతే. ఏదైనా అంతే. ఇది అందుకనే అంటున్నా, ఇది కాన్ఫిడెన్స్ ఇన్‌ఫాక్ట్ ఫోటో తీసే ముందే లుక్కు చ చేంజ్ అనేది లేకుండా ఏదైతే యేసుకున్నానో అదే సూపర్. నడిచొచ్చేటప్పుడే అందరూ ఓరి అట్టా ఆగిపోయారు. అక్కడితోనే అర్థమైపోయింది క్యారెక్టర్ పండేసిందని. ఆ పిక్చర్‌తో, ఫోటోతో అయిపోయింది. ఆ తర్వాత పిచ్చి క్లారిటీతో ఇంక లాక్డ్. దాంతో పాటు నాకు దొరికిన తోడు ఒక 'ర్యాండీ' డీఓపీ. తను సూపరు. సెకండ్ టేక్ అనేది ఉండదు అసలు మనిషికి. ఎంత కాంప్లికేటెడ్ టేక్ అయినా. సూపర్ కాన్ఫిడెంట్‌గా చేస్తాడు. అలాగే వస్తుంది కూడా. అండ్ 'రామ్ చరణ్'. 'రామ్ చరణ్‌తో' ఈ కంఫర్టబుల్ ఆర్టిస్ట్స్ ఏంటంటే ఇక వన్ మోర్ అడిగినా పర్వాలేదు అన్నప్పుడు ధైర్యం వచ్చేస్తుంది. కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. సో, మాక్సిమం చేయడానికే ట్రై చేస్తాం. నేను చాలాసార్లు ఓకే అన్న షాట్లు కూడా ఇంకొకటి అని అడిగేవాడిని. ఈ చేయటం కూడా జరిగింది. సో, ఇయన్నీ ఆ లిబర్టీ ఉండటం వల్ల స్వేచ్ఛగా నేను చేయగలిగాను క్యారెక్టర్. అండ్ డెఫినెట్‌గా చెప్తున్నా కదా! ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద మూమెంట్ తన ఫోటో చూపించిన కాడ నుంచి ఈ రోజు వరకే కాదు ఇంకో మినిమమ్ 4, 5 నెలలు ఐయామ్ గోయింగ్ టు ఎంజాయ్ పెద్ది.